ప్రేమైన క్రైస్తవులారా, ఇప్పుడు చెప్పే విషయం చాలా ప్రాముఖ్యమైనది. గోవాలో ఒక మత ఉన్మాదికి బడిత పూజ చేశారు. బడిత పూజ ఎక్కడ తెలుసా? జైల్లో. పోలీసు వాళ్ళు జైలుకు తీసుకెళ్ళి నున్నగా బాధేశారు. ఎందుకు? కారణం ఏంటి? మత ఉన్మాదముతో మత్తెక్కిన మాటలు, దరిద్రపు మాటలు మాట్లాడుతూ వచ్చాడు. ఎవరి మీదనో తెలుసా? క్రైస్తవుల మీద, ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి మీద మాట్లాడుతూ వచ్చాడు. తీసుకెళ్ళి నుజ్జుగా చేస్తూ వచ్చారు. మత ఉన్మాదము. ఒక్క వ్యక్తిని, ఒక క్రైస్తవ్యానికి, గోవా ప్రజలకు ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఒక ఉన్నతమైన పరిస్థితిని కొనసాగించిన ఆ వ్యక్తి గురించి వ్యతిరేకమైన మాటలు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఉంటారా? క్రైస్తవులు చూస్తూ ఉంటారా? క్రైస్తవులే అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి మాట్లాడి అరెస్ట్ చేసి బయట నెట్టారు. మరి ఈరోజు మన ఆంధ్ర, తెలంగాణ అనేక ప్రాంతాల్లో దేవుణ్ణి, క్రైస్తవులను బూతు మాటలు తిడుతున్న వారిని మరి ఏం చేయలేకపోతున్నారో ఈ వీడియో చూడండి జాగ్రత్తగా. కొంచెం లెంత్ అయిద్దేమో కానీ ఊఢమైన విషయాలు చెప్తాను, జాగ్రత్తగానండి. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముపేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారు? అందరూ బాగున్నారని సంతోషిస్తూ ఉన్నాను. అనేక చోట్ల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఈ క్రైస్తవులు ఏమి చేయరు, వీళ్ళు ఏమి చేత కాదని మందిరాల మీద పడ్డము, మనుషుల మీద పడ్డము, యేసు ప్రభుని భయంకరమైన బూతులు తిట్టడము, క్రైస్తవులను తిట్టడము, పాస్టర్లను కొట్టడం చేస్తూ ఉన్నారు అనేక ప్రాంతాల్లో భారతదేశంలో. చాలా చోట్ల తిరుగుతూ ఉంది. అయితే మరి కొన్ని చోట్ల రెస్పాండ్ అవుతున్నారు ప్రజలు, కొన్ని చోట్ల రెస్పాండ్ కావట్లా. రెస్పాండ్ కాకపోతే ఏమైతే తెలుసా? వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా విపరీతంగా పేట్రేగిపోతారు. గవర్నమెంట్ చర్య తీసుకోవాలి, ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. ఎవరు ఏ మత విశ్వాసాన్ని మాట్లాడినా ఖచ్చితంగా చర్య తీసుకోవే బాధ్యత ఉంది. ఇప్పుడు చెప్తున్నది నేను. 18వ తారీఖు గోవాలో వాస్కో అనే ప్రాంతం, వాస్కోడి గామా అని అంటారు. నేను వెళ్ళాను గోవాకి. అక్కడ 4 రోజులుంటే 4 రోజులు అద్భుతమైన సువార్త చేసాం. అక్కడ ఏ మతాన్ని దూషించాలా, ఏ దేవుణ్ణి వ్యతిరేకమైన మాటలు మాట్లాడలే. కేవలం యేసుప్రభు ప్రేమను మాత్రమే, యేసుప్రభు ఎందుకు వచ్చారో మాత్రమే చెబుతూ వచ్చే 4 రోజులు అనేక ప్రాంతాలు వాస్కోడి గామా వెళ్తూ వచ్చాను. ఇంకా అనేక ప్రాంతాలు వెళ్ళడం జరిగింది. చెప్తాను దాని విషయం. వాస్కో అనే ప్రాంతంలో ఒక హిందూ సమ్మేళనాన్ని పెట్టుకున్నారండి. హిందూ సమ్మేళనం అదేదో పెట్టుకున్నారు. ఒక పూజారి యొక్క బర్త్డే సందర్భంగా పెట్టేసుకున్నారు. పెట్టినప్పుడు అందరూ బాగా మాట్లాడారు. కానీ ఒక వ్యక్తి లేచి ఈ గోవాలో క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పనిచేయాలి ప్లాన్లు అతని. క్రైస్తవుని విపరీతంగా ఏదంటే అది మాట్లాడాలని ప్లాన్ చేస్తూ వచ్చాడు. కానీ గోవాలో ఉన్న క్రైస్తవులు మామూలు కాదు. వాళ్ళు ఏం చేశారో చూడండి. ఇతను స్టేజ్ మీదకి ఎక్కి తీసుకొని మాట్లాడమే గోవాలో క్రైస్తవ్యము ప్రజలను చెడగొట్టింది. ఆ క్రైస్తవం రావడానికి గోవాలో సెయింట్ జేవియర్ అనే ఒక ఉగ్రవాది ఉన్నాడని చెప్పాడు. టెర్రరిస్ట్గా ముద్రేసి ఆయన ఎంతో మందిని నాశనం చేశాడు. अरे पहले जानिए तो सही कि वो सेंट जेवियर कौन था। उसने कितने हिंदुओं का कत्लेआम किया था। उसने हिंदुओं की पलकों को खींच लिया, जिसने सनातनी से ईसाई होने से इनकार कर दिया। ऐसे क्रूर व्यक्ति जिसने हिंदुओं ने कहा हम ऐसे व्यक्ति మిగతా వాళ్ళు అక్కడున్న వచ్చిన ఆ పండితులు వాళ్ళు బాగా మాట్లాడారు. మరి నీకేమైంది అని చెప్పి మాట్లాడుతూ వచ్చారు. ఎమ్మటి అతన్ని అరెస్ట్ చేయాలా, లేకపోతే ఇంకొకటి టట్టోడు తయారవుతాడు అని చెప్పి గోవాలో ఉన్న ఆ క్రైస్తవులందరూ ఎంపీలండి. గోవాలో దాదాపుగా 40% క్రిస్టియన్స్, ఎంపీస్, ఎమ్మెల్యేలు గోవా ప్రాంతంలో లేచారు. బీజేపీలో ఉండేవారే. ट्रॅक करून बेगिनात बेगीन हाडटलो आसत जाल्यार सगळी कडेन ताका ट्रॅक करचो पडटा
आनी आमची पुलीस ऑलरेडी हांगांतल्यान गेले ताका हाडपा खातीर. खात्री आहा की विदीन 2 दिसाच्या भितर ताका अरेस्ट करून हाडटले. ताजेर FIR रजिस्टर्ड जाल्या आनी फुडली कारवाई जी कितें आसा యేసుక్రీస్తు గురించి చెడ్డ ప్రచారాలు, క్రైస్తవుల గురించి చెడ్డ మాటలు, పాస్టర్లు భయంకరంగా బూతులు ఎడుతూ ఉన్నోళ్ళ సంగతి ఏం చేస్తున్నారు? ఏమి చేయట్లా. ప్రభుత్వాలు పట్టించుకోవాలి. గోవా ప్రభుత్వం మామూలు ప్రభుత్వం కాదు, అది ఖచ్చితంగా వెళ్ళిపోద్ది. కేరళ, గోవా, తమిళనాడు ఇవన్నీ సామాన్యమే కాదు, ఖచ్చితంగా న్యాయం జరిగిస్తాయి. ఒకవేళ హైందవ్యాన్ని ఏమన్నా క్రైస్తవులు అన్నారా? దాన్ని ఒప్పుకోం. ముస్లిమ్స్ ఏమైనా అన్నారా? ముస్లిమ్స్ని ఎవరైనా అన్నారా? ఒప్పుకోం. నీ మతాన్ని నువ్వు ప్రకటించుకో, ప్రేమతో ప్రకటించుకో, ఆచరించు. ఇతరులను విమర్శించి ఇతరులను ఏదో చేసి పెడితే మాత్రం కష్టం. బూతులు తిట్టుకుంటూ చేస్తే అది భయంకర ప్రమాదం వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం. అసలు సెయింట్ జేవియర్ అంటే ఎవరో తెలుసా మీకు? అసలు గోవా 1550 సంవత్సరం 1550 సంవత్సరం గోవాలో పోర్చుగీస్ వాళ్ళు అక్కడ నాంది పలికారు. పోర్చుగీస్ వాళ్ళు క్రైస్తవులని చెప్పుకునే భ్రమపరచబోయే వ్యక్తులు. అనేక హింసలు పెట్టారు, బాధలు పెట్టారు. అక్కడ వాళ్ళను చాలా ఇబ్బంది పెట్టారు. మన భారతీయుని ఎంత ఇబ్బంది పెట్టారు పోర్చుగీస్ వాళ్ళు. అక్కడున్న కొంతమంది వాళ్ళకు సహకారంగా మారుతూ వచ్చారు. కానీ సెయింట్ జేవియర్, గోవా జేవియర్ గారు వచ్చారు. చాలా కష్టపడి ప్రభు యొక్క చిత్తాన్ని అప్పగించుకొని, దేవా నేను ఎక్కడికి వెళ్ళాలంటే ఎల్లో అని చెప్పి గోవా ప్రాంతం తీసుకెళ్ళి, ఆయన ముందుగా గోవా రాకముందు జపాన్ వెళ్ళాడు. జపాన్లో ఆయన దేవుని సువార్తను ప్రకటించాడు. మొట్టమొదటిగా జపాన్కు సువార్త తీసుకొచ్చింది ఎవరంటే, గోవాలో పరిచయం చేసిన సెయింట్ జేవియర్ అనే ఒక భక్తుడు, సెయింట్, పరిశుద్ధుడు, దేవుని కొరకు వాడబడిన సువార్తికుడు, దైవజనుడు అక్కడ పరిచయం చేస్తూ వచ్చాడు. అదే రీతిగా గోవాలో వచ్చాడు. గోవాలో అడుగుపెట్టినప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. సువార్త చెప్పడానికి లేదు. పోర్చుగీస్ వాళ్ళు అడ్డుకునేవాళ్ళు, వాళ్ళు తాత్కాలికంగా ఉండేవాళ్ళు. సువార్త చెప్పేస్తే మాకున్న డబ్బులు ఎక్కడ పోతాయో, మాకున్న పదవులు ఎక్కడ పోతాయో, వీళ్ళందరూ అటాక్ చేస్తారు. ఇక్కడున్న వారందరూ అప్పటికే ముస్లింలు, హిందువులు అక్కడ ఉండేవారు. చెప్పనివ్వరు అక్కడ. ఈయన వచ్చాడు, భారంతో ప్రార్థన చేశాడు, దేవుని దగ్గర గడుపుతూ వచ్చాడు. దేవా సహాయం చేయండి అని అడుగుతూ వచ్చాడు. అప్పటికి నలిగిపోతా ఉన్న చాలామంది అనగాని వర్గాలు బాధపడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, దేవుని సువార్త పడించాడు. మత్స్యకారులకు దేవుని సువార్త ప్రకటించాడు, బలహీనులకు దేవుని సువార్త ప్రకటించాడు, బ్రాహ్మణులకు దేవుని సువార్త ప్రకటించాడు, ముస్లింలకు దేవుని సువార్త ప్రకటించాడు. యేసుక్రీస్తు గురించి మాటలు చెప్పిన తర్వాత వాళ్ళు మారారు. నిజమైన రక్షకుడు ఎవరో తెలుసుకున్నారు వాళ్ళు. అప్పటి వరకు ఘోరమైన ఆ సముద్ర దివి కదా, నరహంతకులు, నరహత్యలు విపరీతం జరిగాయి. ఎప్పుడు దేవుని మాటలు విన్నారో వీళ్ళు మారిపోయారు. గోవా అద్భుతమైన స్వేచ్ఛను, సమాధానం చూస్తూ వచ్చింది ఆ జేవియర్ ఉన్న కాలంలో. సెయింట్ జేవియర్ గారు కట్టిన మందిరం అక్కడే ఉంది. ఎంత పెద్ద మందిరం కట్టిస్తూ వచ్చాడో. డబ్బంతా అక్కడ నుంచి తీసుకొచ్చేవాడు, ఇక్కడ బీదలకు పంచేవాడు, హాస్పిటల్స్ కట్టించాడు, స్కూల్స్ కట్టించాడు. ఎంతో మేలు చేశాడు జేవియర్ గారు. ఆయన గురించి చాలా చరిత్ర ఉంది. చాలా గొప్పవాడు. 1,00,000 మందికి బాప్తిసాలు ఇచ్చాడంట. ఒక్క క్రైస్తవ్యం గోవాలో విస్తృతంగా ఉంది. పాపముతో, అంధకారముతో, దురాలోచనలతో, వ్యభిచారముతో, అక్రమంతో జీవించిన వ్యక్తులు ఈరోజు క్రీస్తుని నమ్మే కృప ఇచ్చాడు. కానీ చాలామంది బలహీనలు అయిపోయినారు. అక్కడ డబ్బుకు దాసోమైపోతున్నారు క్రైస్తవులు. నిజమైన క్రైస్తవం కొరకు ప్రార్థన చేద్దాం. నేను వెళ్ళి ఆ ప్రాంతంలో బీచ్లో బోర్డు తగిలించుకొని నిలబడి సువార్త చెప్తుంటే అనేక మంది ఇంగ్లీష్ వాళ్ళు, తెలుగు వాళ్ళు చదువుకుంటూ వచ్చేవారు, కొంకిని భాష మాట్లాడేవారు. ఎలాంటి కృపను గురించాడు దేవుడు. అదే సమయమున ఈ వ్యక్తులు మాట్లాడితే ఒప్పుకోలే. వాళ్ళు జైల్లో వేసేంత వరకు ఒప్పుకోలే. ఒక్క వ్యక్తికి గనక దెబ్బ పడితే మరో వ్యక్తి మాట్లాడడానికి సాహసం చేయడు. అక్కడ జరిగింది అదే. ఏం విత్తుతామా పంట కోస్తాం, ఏ నోరు అదుపులో పెట్టుకోలేరా. ఆ వ్యక్తి పేరు గౌతమ్ కట్టర్ సనాతన్ మహాసంఘ్ అని ఒకటి స్టార్ట్ చేసి విపరీతంగా క్రైస్తవుల మీద దాడులు చేయడమో, క్రైస్తవులు ఎలా మాట్లాడమో అలా చేయడానికి ప్రణాళికలు వేసుకొని పెట్టుకున్నాడు. కానీ ఆదిలోనే అతనికి దెబ్బ పడుతూ వచ్చింది. ఇంకొకటి మాట్లాడడానికి ఉండదు. అర్థమవుతుందా?
కాబట్టి మన నోరు చాలా జాగ్రత్త పెట్టుకోవాలా. ఎందుకు చెడ్డ మాట తీసుకురావడం? గోవా ప్రభుత్వము అక్కడ బీజేపీ ప్రభుత్వమే, బీజేపీ అక్కడ పరిపాలన చేసేది. కానీ బీజేపీలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు, చాలామంది క్రైస్తవులు. నేను వెళ్ళినప్పుడు ఆ దారిలో గుండా వెళ్తుండగా యాంటోనీ బీజేపీ ఎంపీ, ఎలిజబెత్ ఎమ్మెల్యే అని ఎంతమంది పేర్లు చూశాను నేను తెలుసా. క్రైస్తవులు అలా ఉన్నారు అక్కడ. కోటీశ్వరులు, దేవుడు దీవించి అప్పుడేమి లేదు వాళ్ళకి, చాలా కష్టమైన పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు దేవాదేవుడు జేవియర్ గారిని తీసుకొచ్చి అక్కడ నడిపించి ఒక ఉన్నతమైన కృపలోకి ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. అక్కడ గోవా ప్రజలు జేవియర్ గారిని గోవాంచా సాబ్ అనేవారు. గోవా రక్షకుడు. ఏ ఊరికి వస్తుందా? ఎవరు పడుచుకోలే గోవాని. వాళ్ళు బాగు చేయడానికి, వాళ్ళ బతుకులు మార్చడానికి నరహంతకులుగా, దొంగలుగా, వ్యభిచారులుగా, మాంత్రికులుగా, అక్రమకారులుగా, ఘోరమైన స్థితిలో ఉన్న వ్యక్తులను జేవియర్ గారు వచ్చి బాగు చేస్తూ, ఏం అవసరం ఆయనకు? నరకానికి వెళ్తున్న ప్రజలను తప్పించడం కొరకై ఆయన త్యాగం చేస్తూ వచ్చాడు. ఇప్పటికీ ఆయన యొక్క బాడీని 10 సంవత్సరాలకు ఒకసారి బయటికి తీస్తారు గోవాలో. మీరు ఎప్పుడైనా గోవాను దర్శించండి, గోవాకు వెళ్ళండి ఒకసారి. ఎందుకు? అక్కడున్న మందిరాలు చూడడానికి. నేను వెళ్ళాను 4 రోజులు ఉన్నా అక్కడ. ఎందుకు వెళ్ళాను తెలుసా? అక్కడ బీచ్ల దగ్గర దేవుని సువార్త పంచారు. బీచ్ల దగ్గర చాలి బట్టలు వేసుకొని తాగడము, అంత అక్రమమైన జీవితం కాబట్టి సువార్త చెప్పడానికి వెళ్ళాను. అక్కడ సువార్త చెప్పడానికి వెళ్ళి అక్కడ నిలబడి సువార్త చెప్పి ఏ ఒక్క వ్యక్తి కూడా ఆటంకపరిచారు. బట్ దేవుడు గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. ప్రేమ సోడా, నిన్ను పాపం నుంచి విడిపించేది ఎవరో, నేను రక్షించేది ఎవరో తెలుసుకో. బూతు మాటలు మాట్లాడేవారు నిజమైన మనిషి కాదు. దరిద్రం మాటలు ఒక వ్యక్తి కీడు చేసే వ్యక్తి మంచి మనిషి కాదు. ఆలోచించుకొని దేవుని కొరకు బ్రతకడానికి నిర్ణయం చేసుకో. ఎవరిని రక్షిస్తాడు, ఎవరు నా కొరకు ప్రాణం పెట్టారు, ఎవరిని బాగు చేస్తాడో ఆ రక్షకుడిని, ఆ యేసు క్రీస్తుని హృదయంలో చేర్చుకో. దేవుడు సహాయపడతాడు. కాబట్టి మత ఉన్మాదులుగా ఉన్న వ్యక్తుల గురించి భారంతో ప్రార్థన చేద్దాం. మన ప్రాంతాల్లో కూడా విపరీతంగా రేగుతా ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ రేగినా ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా, ఒకవేళ క్రైస్తవులకు చేత కాకపోయినా దేవుడు చూస్తున్నాడు. దేవుడు దెబ్బ కొడితే మళ్ళా రావడానికి నీకు చేత కాదు. అలాంటి పరిణామాలు ఎదురు చూడకముందే నాకెందుకులే అనుకున్నట్టు ఉంటే మేలు. ఎరుగు మంచేదో చెడేదో తెలుసుకో, రక్షణ ఇచ్చేది ఏదో మార్గం తెలుసుకో. దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తోత్రం. బ్రతిమలాడుతున్నాను. ఆ ప్రాంతంలో వ్యక్తులను రక్షించండి. ఎంతోమంది వ్యతిరేకంగా నీ గురించి మాడుతున్నారు, నీ ప్రజల గురించి మాడుతున్నారు. వారికి మీరు శిక్ష వేస్తే తప్ప మాట వినరు. దేవా, బుద్ధి దయచేయమని, యేసుక్రీస్తును రక్షించమని ప్రార్థన చేయకున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.